ఎవడిచ్చాడు? అసలు నిజంగా చెప్పాలి, సరస్వతి పుత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు ముగ్గురు బయలుదేరారు. వాళ్ళు చెప్తున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ సర్టిఫికెట్లు ఫేక్ అని మీరు పిటిషన్ పెట్టండి, మేము చూస్తాం, పగలదీస్తామని చెప్తున్నారు. సిగ్గు శరం లేకుండా. చదువుకున్నామే ఐఏఎస్లు, దొంగలకు వంత పాడతాం ఏంటి అనేది ఇంత కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలంట ఇది దొంగ సర్టిఫికెట్లు అని చెప్పని మీరు పేపర్కి ఇవ్వచ్చు కదా. మీరు రిక్రూట్మెంట్ చేసుకునే ముందే పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఆన్లైన్లో సర్టిఫికెట్లు పెట్టండి, ఆన్లైన్లో సర్టిఫికెట్లు పెట్టి మీరు కాల్ఫర్ చేయండి దొంగయ్యా కరెక్టా కాదా అని. చేశారా? ఆడే సర్టిఫికెట్ తెచ్చాడో ఎవరికి తెలీదు. ఆడు గోడింబెళ తెచ్చాడా, గోళీలు తెచ్చాడా, ఒంగుళ్ళు దూగుళ్ళు తెచ్చాడా, ఏం తెచ్చాడు? బ్రిడ్జ్ తెచ్చాడా? సిగ్గుపడకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. పేకాట అంట, ఆడెవడం మాట్లాడుతున్నాడంట, ఈడవడం మాట్లాడుతాడు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేటువంటి ఆట పేకాట కూడా మీకు అర్థం కాదేమో, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. చట్టం చూసుకోండి ఒకసారి. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, ఎవడైతే నా గురించి వాగాడో వాళ్ళందరికీ చెప్తున్నా, చట్టాలు చూసుకోండి. బ్రిడ్జ్ అనేది కాదు, రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. పేకాట ఆడేటువంటి 13 ముక్కల ఆట రమ్మీ కూడా బ్రెయిన్ గేమే. దాని డబ్బులతో ఆడితే మాత్రమే నేరం. మరి దాంట్లో ఇవ్వండి. రమ్మీలో జోకర్ ఉంటుంది, బ్రిడ్జ్లో జోకర్ ఉండదు. జోకర్ లేకుండా నలుగురు ఆడతారు, నలుగురు మాత్రమే ఆడతారు బ్రిడ్జ్ అంటే. రమ్మీ అనుకోండి, ఒక సెట్ అయితే ఇద్దరు ఆడతారు, 4 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు, 3 సెట్లు అయితే ఇంకెక్కువ మంది ఆడతారు. ఆటగాళ్ళని బట్టి సెట్లు పెరుగుతాయి, ప్యాక్ సెట్లు. జోకర్లు ఉంటాయి రమ్మీలో. జోకర్ లేకుండా ఆడే ఆట బ్రిడ్జి. డాక్టర్లు కూడా తగు మాత్రం తాగితే మద్యం మంచిదని చెప్తారు. మరి అన్ని చోట్ల రేషన్ కార్డు పెట్టి సెక్రటరియట్లో అన్ని చోట్ల కూడా మీరు ఒక్కొక్క పెగ్గు పెట్టండి, తప్పే ఉంది. అంటే మీరు అన్నారుగా బ్రిడ్జ్ అనేది బ్రెయిన్ గేమ్ అని, డాక్టర్లే చెప్తున్నారు కదా. ఎస్, బ్రిడ్జ్ అనేది పేక మొక్కలతో, జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట బ్రిడ్జి. బ్రిడ్జికి మీరు ఉద్యోగం ఇస్తామని మీ లిస్టులో పెట్టారా లేదా? 50 చిల్లరదో 56 ఎంత ఉందండి, ఆ లిస్ట్ తేలేదా మనం? స్పోర్ట్స్ కొత్తగా చంద్రబాబు నాయుడు వచ్చి కొన్ని కొత్త స్పోర్ట్స్ కోటా ఇచ్చారు కదా, ఏ ఆటలకు ఉద్యోగాలు ఇస్తామని. జియో నెంబర్ 4 47 ఉంటుంది చూడండి ఒకసారి. మొత్తం ఉంటే ఓపెన్ చేయండి, మొత్తం కాకుండా మొత్తం జియో ఉందా? ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కేసులు కడతాం. నా మీద కూడా నన్ను రొడ్డం ముద్దాయిగా శ్రీకాకుళం జిల్లా బోర్జ్ అనే పోలీస్ స్టేషన్లో నేను పేకాట అని తప్పుడు ప్రచారం చేశారన్న. ఎవడైతే కేసు కట్టాడో పోలీసు, రేపు నువ్వు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. సబ్ ఇన్స్పెక్టర్ గారు, నువ్వు పేరు నాని మీద కేసు కట్టినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? నేను పేక మొక్కలతో నువ్వు టీచర్ ఉద్యోగాల నియామకానికి అది కోటాలో పెట్టారని నేను అన్నందుకు ఒక ఆడపిల్ల యూట్యూబర్ నా వీడియోని ప్రదర్శించిందంట, నేను 2వ ముద్దాయినంట. ఖచ్చితంగా అనుభవిస్తారు. మీరు చెప్పాల్సి వస్తుంది మీరు కోర్టుకి. బ్రిడ్జ్ అంటే పేకలతో ఆడతారా, పేకలతో కాకుండా ఇంక దేంతో ఆడతారా? జియో నెంబర్ 47లో 40వ ఆట బ్రిడ్జ్ అనేది. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? చాట్ జీపీలో కొట్టండి, చాట్ జీపీలో కొట్టండి, గూగుల్లో కొట్టండి, ఏం వస్తుంది? యూట్యూబ్లో కొట్టండి. బ్రిడ్జ్ దేంతో ఆడతారు? మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో, లోకేష్ నాయుడు గారు, మీరిచ్చినటువంటి ఆటల లిస్టులో బ్రిడ్జ్ అనేది ఉందా లేదా? మీ నాన్నగారు మీరు చెప్తున్నారు బ్రిడ్జ్ అంటే మేధస్సు గేమ్ అని. రమ్మీ కూడా మేధస్సు గేమే. ఆఖరికి
మూడు ముక్కలాట కూడా మేధస్సు గేమే. ఏదైనా డబ్బులతో ఆడినంత వరకు చట్టాలు చెప్తున్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ డబ్బులు లేకుండా అన్ని మేధస్సు గేమ్లు, బ్రెయిన్ గేమ్స్ అన్నీ కూడా డబ్బులతో ఆడితే నేరం అని చెప్పి చట్టాలే చెప్తున్నాయి. మరి అవన్నీ ఆడింటికి పెడతారా? సిగ్గుపడకుండా బొకాయింపు మళ్ళీ కేసులు కడితే దడుస్తామా? ఏమంటే బూర్జి ఎస్ఐ గారు దడుస్తామా? శ్రీకాకుళం ఎస్పీ గారు నా మీద కేసు కట్టించావు కదా, దడుస్తాం అనుకున్నావేంటి? మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేది 52 జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట. నలుగురు కలిసి ఆడతారు. ఆ జీవోలో బ్రిడ్జ్ ఎంత ఉంది? ఎనిమిది ఉందండి. ఏమండి పెద్ద చేయండి దాన్ని. 40 ఆట కేటగిరీ బి డిసిప్లిన్స్లో 40ది బ్రిడ్జి. తప్పు అన్నారుగా, ఏం తప్పు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి. బ్రిడ్జు, రమ్మి వీటిని పేక ముక్కలతో ఆడతారు. దేంతో ఆడతారు? కొత్తగా ఏమైనా కనిపెడతారండి మీరు? వీళ్ళు క్రీడా సంఘాలు ఏంటి అంటే ఈ తోతాపూరి క్రీడా సంఘాలు. ఎవడన్నా నిజంగా రీసెంట్గా ఆటల్లో ఆడి ఆడి ఏదోటి సాధించినోడిని ప్రెసిడెంట్గా పెట్టుకుంటే పనులే నిజంగా క్రీడాకారుడు అనుకుంటారు. ఏ రోజు జూడా ఆడినోడిని, ఏ రోజు కరాటే ఆడినోడిని, ఏ రోజు క్రికెట్ ఆడినోడిని వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా పెట్టి వీళ్ళేమో ఆటగాళ్ళని ఉద్ధరిస్తారంట. సమాజాన్ని నమ్మంటారు వీళ్ళు. మరి జీవో 447 ఎందుకు ఇచ్చారు? ఏప్రిల్ 19వ తారీఖున ఆ 4 నంబర్ జీవో 47 నంబర్ జీవోని డిఎస్సి పూర్తవ్వంగానే, నియామకాలు పూర్తవ్వంగానే ఎందుకు రద్దు చేసి జీవో 56 ఇచ్చి తాళం వేశారు? ఈ క్రీడా సంఘాలని దొంగ సర్టిఫికేట్లు కాదని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేసిందా? ఎవడన్నా ఎంక్వైరీ చేశాడా? ఎంక్వైరీ చేయాలి కదా. పార్టిసిపెంట్లకి టీచర్లు ఉద్యోగాలంటే ఏమైనా సాధిస్తే ఇస్తారు కానీ పక్కన కూర్చుని నీళ్ళ బాటిల్ అందించేవాడికి, బాల్ అందించేవాడికి టీచర్లు స్పోర్ట్స్ కోటానా? ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడలిస్టు దుర్గయ్య గారికి మీరు పిలిచి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు. మరి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఆఖరికి కాలేజ్, ఇంటర్ కాలేజ్ అంటే 4 కాలేజీలు కలిపి ఆట ఆడితే దాంట్లో పార్టిసిపేషన్కి ఉద్యోగం ఇచ్చారు మీరు. టీచర్ల పోస్టుకి అవినీతి అని నా మీద నిందలేస్తున్నారని చెప్తారు. అవినీతి నింద ఇదేంటి? ఒకసారి బేరసారాల గురించి ఒకసారి అది ఉందా వీడియో వేయండి. సార్ అట్లా కాదు సార్. అంటే ఎంతలా అవుతుంది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి. ఆవిడతో ఏం పని లేదు, మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్. అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్. నాకు అర్థమైంది సార్. ఏమన్నా సార్ ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్. అయితే ఓకే అండి, మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేనైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్. కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్.
ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవట్లేదు. లేదు అని చెప్పిందండి, మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆ ఫోన్లో డీపీ రాజముద్ర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ రాజముద్ర, ఫోన్ నెంబర్ కనపడుతుంది. దాన్ని బాగా అలరైతే ఎఫ్ఐఆర్ కట్టారు పోలీసులు. లోకేష్ గారు, మీ ప్రభుత్వమే, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎఫ్ఐఆర్లో ఏంటి అంటే ఒక అనుమానితుడంట, అక్కడ ఫోన్ నెంబర్ కనపడుతుంది, ఆ పేరు మీద ఎఫ్ఐఆర్ కట్టరు. ఇంతవరకు ఆ కేసు ఏమైందో చెప్పరు. దాన్ని ఎండ్కి తీసుకెళ్లారా? ఈ ర్యాకెట్లో ఎవరు